నన్ను ఎదిరించినందుకే వాడు చచ్చాడు. ఇప్పుడు నీ చావు కూడా అంతే. ఇప్పుడు మొరటుతనం, బుద్ధిశాలితనం రెండూ కలగలిపిన లక్షణాలు కలిగిన వాడమ్మా ధర్మ. ఇన్నాళ్ళు యోగిని చంపిందెవరో నీకు తెలుసు అనుకున్నాను, కానీ నువ్వే చంపుంటావని నేను ఊహించలేకపోయాను. ధర్మ వద్దు, ఇది పొడిస్తే యోగి చనిపోయి ఉండడు. ఏదో ఒక కారణం కోసమే ఇది బతకాలని ప్రాణాలు అర్పించుంటాడు. ఇప్పుడు నువ్వు దీన్ని పొడిచి వాడి చావుకు అర్థం లేకుండా చెయ్యకు. నువ్వు ఆశపడ్డ పదవి నీకు సంతోషాన్ని దక్కనివ్వకుండా నిన్ను జీవితంలో ఒంటరిగా మిగులుస్తుంది చూడు. అప్పుడు తెలుస్తుంది నీకు యోగి విలువ. రా ధర్మ. ఏంటొదినా ఇలా చేసావేంటి? యోగి అన్న సర్వస్వం కదా, మా నాన్న మా అమ్మ అయిన వాడు అన్నిటికీ మించి వన్న ఫ్రెండ్. వదినా మీరిద్దరూ పెళ్లి చేసుకొని కలిసి ఉంటే చూసి సంతోషించాలనుకున్నాను, కానీ అన్ని నాశనం చేశావు. నువ్వు బతికుండడమే దండగా యోగి దగ్గరికే వెళ్ళిపో.